జగన్మోహన్ రెడ్డి మనం ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్ అయిపోతేనా? రాజధాని లేని రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రి ఎవడంటే జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకడే. మనం ట్రోల్ చేసామంటారు పిచ్చలంజి వాడక డబ్బులు ఎంత వేదలది ఇంకో చెప్పు ఇవ్వద్దు. లేదు గంగమ్మ తల్లి జాతర అండి ఏంటనుకున్నా పీకిలు కొత్తాం. అదే గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబొద్దులు తిరుగుతారు, తెలుసా నీకు ఆ విషయం? అదే గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబొద్దులు ఎలా ఉంటారో తెలుసా? పీకిలు కొయ్యాలి అంటే జాతర అవ్వాలి. అది ఎర్రబొద్దులు ఎవరికి ఆకితే వస్తారు తెలుసా బయటికి? చెప్పు రావుకో చెప్పరా? కరెక్ట్ అని డబ్బులు పవనేశ్వరుడికి ఆకితే వస్తారు ఎర్రబొద్దులు. ఎలా ఉంటారో తెలుసా? అది నిజం నిజంరా. ఎన్నో ఉంటున్నారు అంజోడుగా. మరి అంతేరా. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతరలో పీకులు కొయ్యాలంటే ఏం కావాలి? జాతర అవుతే కానీ పీకులు కొయ్యరు. జాతర మయంగా తిరుగుతూ ఉంటారు ఎర్రబొద్దులు, తెలుసా నీకు ఆ విషయం? ఎర్రబొద్దులు అయితే తలగాలు ఎత్తుకుపోతారు, పీకులు కొయ్యరు. జాతకుండా మంది మనం కెనసింగ్కి ఎత్త వస్తామా అప్పుడు కూడా తిరుగుతారు ఎర్రబొద్దులు. 2029లో జగన్ నుంచుంటా కెనసింగ్కి ఎత్త వస్తారు కదా, మరి అప్పుడు కూడా జాతర ఉంటుంది కదా, అప్పుడు తిరుగుతారు ఎర్రబొద్దులు. మీరు జాతర దాకా చూడాలేమో. అది ఇంట్లో బాబాయ్ ఏంట్రా గొడ్డలు తీస్తాకే గంగమ్మ తల్లి జాతర. మాట్లాడితే వెళ్తాం గంగమ్మ తల్లి జాతరలో నిలబెట్టుకు వస్తాం, ఇంగోబెట్టుకు వస్తాం. జనం ఎరుపుకులా అటు చూడు. ఎప్పుడు నన్ను ఇదెంగిదామని చూస్తాను లంజోడు గాడు మన దగ్గర. కలివిలి రాజకీయం కూడా రాజకీయమే, పని మీద కడిపేం కొట్టమరా. మా కాపుడు దగ్గర ఇది ఉంది, మేము పెట్టినా పెట్టకపోయినా పెట్టేళ్ళు చూపిస్తాం. తినే లంజోడు మన మీద సొసైటీ చూడే అలసి వస్తున్నాడు. అది గంగమ్మ తల్లి జాతర ఇంకా 3 రోజులు ఉంది. మయమయంగా ఎర్రబద్దులు తిరుగుతూ ఉంటారు. ఎర్రబద్దులు ఎలా ఉంటారో తెలుసా? అది నాకు కొడుకు ఉన్నట్టు వస్తాయి. పెద్ద మంది అయితే మరి నిదానం కొత్త వచ్చేసాడు. సరే అది గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబద్దులు తిరుగుతారు. నచ్చి వస్తుంది నాకు.